సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ అక్షయ్ ముదిరాజ్. సో గైస్ బాగా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో అయితే తీసుకొని వచ్చినాం మేము ముంగడికి. ఇప్పుడున్న ప్లేస్ ఉంది చూసిరా, ఇదే హత్త. ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే వచ్చేసినాం. మ్యాక్సిమం 3 hours జర్నీ చేసినాం. జర్నీ మొత్తం చూసేసి సబ్స్క్రైబ్, షేర్, లైక్ కూడా చేసుకోండి. ఇక్కడ కూడా మిస్ అయితే కాకుండా, ఎందుకంటే బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవి ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. సో గైస్ మేమైతే రెడీ అయినాం, వెళ్తున్నాం. ఇక సిటీ నుంచి ఇప్పుడే వెళ్తున్నాం మేము. డ్యూటీ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది నాది. వాళ్ళందరిది ఆఫ్ ఉండే, నాది ఒక్కడిది ఈరోజు ఆఫ్ కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాం. డ్యూటీ నుంచి వచ్చి నన్ను పికప్ చేసుకున్నారు అన్న. ఇట్లా ముంగట కనిపిస్తున్న బిల్డింగ్స్ ఆపిల్ బిల్డింగ్స్. ఇది మన సిటీ అవుట్స్కర్ట్లు ఉంటుంది. ఇప్పుడు మనం సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి అయితే వెళ్తున్నాం. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇది మళ్ళీ మీకు ఇంకొకటి ఏంటంటే, నా నుంచి అయితే సారీ, మొత్తం వీడియో అనేది రికార్డ్ అయింది కానీ వాయిస్ రికార్డ్ అయితే కాలేదు. అది కూడా కొన్ని చోట్లనే, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల. ఏదైతే మనం గోప్రోకి మైక్ కనెక్ట్ చేసినామో అది, అంతకు మించి ఇంకైతే ఏది లేదు. మొత్తం వాయిస్ అయితే వచ్చింది. ఇవి చూస్తున్నారు కదా బిల్డింగ్స్, సిటీ అవుట్స్కట్స్ ఇదంతా. మనం ఇప్పుడు షేక్ జాయిద్ మసీద్ ఉంది కదా, ఆ రూట్లో అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ముంగడ చూసుకోవచ్చు మనము, బ్రిడ్జ్ దగ్గర నుంచి మసీద్ కూడా చూడవచ్చు. కానీ ప్లాట్ అయితే కనిపించదు, ఎందుకంటే లాంగ్ ఉంటుంది కదా. ఏదో లైట్గా అయితే పిక్ అవుతుంది, మన దాంట్లో క్యాప్చర్ అవుతుంది. ఇప్పుడు వచ్చే బ్రిడ్జ్ నుంచి స్టార్ట్ అన్నట్టు ఇక మనది మెయిన్ జర్నీ. ఇక్కడ నుంచి మనము మెయిన్ జర్నీ అనేది మనకు స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మీరు ఈ బ్రిడ్జ్ చూసుకోవచ్చు, వ్యూ కూడా బాగా ఉంటుంది. అట్లనే ఇక్కడ రైట్ సైడ్లో చూడవచ్చు, నేను చెప్పాను కదా షేక్ జాయిద్ మసీద్. బ్యూటిఫుల్గా ఉంది కదా. మన కెమెరాలో అంత క్లారిటీ అయితే కనిపిస్తలేదు కానీ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి 280 kilometers ఉన్నది, హత్త డ్యామ్. కానీ లొకేషన్స్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. మీకు కావాల్సిన అన్ని లింక్స్ అయితే కింద ఉంటాయి, మ్యాప్ కానీ అట్లనే ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళొచ్చు అనేది. అన్న కూడా ఇప్పుడు చెప్తాడు మనకి, కానీ అది వాయిస్ రికార్డ్ అయితే కాలేదు. అన్న కూడా మైక్ పెట్టుకున్నాడు, నేను కూడా మైక్ పెట్టుకున్నా, కానీ మన గోప్రోకి అయితే మైక్ అనేది డిస్కనెక్టింగ్ అయిపోయి ఇట్లా వాయిస్ రికార్డ్ అయితే కాలేదు. అన్న చెప్తున్నాడు అన్నట్టు. ఇంకా 280 kilometers ఉన్నది, మంచి వ్యూస్ ఉంటాయి, చూడొచ్చు. మన వాళ్ళందరూ కూడా వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని అన్న చెప్తున్నాడు అన్నట్టు మనకి. కానీ ఏంటంటే వాయిస్ రికార్డ్ అయితే కాలేదు, బ్యాడ్ లక్. ఇప్పుడు ఇంకా చూస్తున్నారు కదా పూర్ణన్న, జాకీర్, మళ్ళీ మన ఇలియాస్, అట్లనే అన్న నేను మొత్తం 5 కలిసి వెళ్తున్నాం. మీరు ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అన్ని చోట్ల అయితే వాయిస్ రికార్డ్ ఇవ్వలేను, కొన్ని చోట్లనే, ఎందుకంటే అన్ని చోట్ల వాయిస్ రికార్డింగ్ అయింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక 15 నిమిషాల 42 kilometers కొట్టినాం. 15 నిమిషాలు కాదు, 25 నిమిషాలు 45 కొట్టినాం. సో మిగతా ఇంకా 240 ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 2 hours 20 minutes లో కొట్టేస్తాం 280. ఎందుకే అంత మంచిగా ఉంటుంది ఏంది? వాటర్ డ్యామ్ ఉంటుంది అక్కడ, ఇంకేమున్నాయి, వాటర్ డ్యామ్, స్విమ్మింగ్ చేయడానికి మంచి డ్యామ్స్ ఉన్నాయి. స్విమ్మింగ్ రాకపోతే వెయిట్ తక్కువ ఉంటే మనం ఏం చేయాలి, జాకీర్ లెక్క. అందరికి చుట్టూన్నది ఈరోజు, కాకపోతే మనోడి నైట్ డ్యూటీ వెళ్ళాలి, మనకి డ్యూటీ మావాడు ఇప్పటికే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మాకైతే ప్రాబ్లం లేదు, మేము అందరం చుట్టూ అయ్యప్పుడు అందరికి ఈయన కూడా కాదు, పాకిస్తానీ ఫ్రెండ్. हाय बोलो, हाय हाय। नाम क्या है? नहीं तुम्हारा नाम बोलो ना। मोहम्मद इलियास। मोहम्मद इलियास। मेरा
ఫ్రమ్ పాకిస్తానీ మై ఫ్రెండ్ అగ్రీ ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాం. पूरा यूट्यूब कंटिन्यू बोल के बोलना चलो पैसा कमाओ ये मैं दी आज ये वीडियो ఇప్పుడే సిటీ అయితే దాటినాం మనము. ఒక బంకుల్ని అయితే అన్న ఇట్లా ఆపిండు. వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళారు. అట్లనే అన్న ఏమంటున్నాడు అంటే ముంగట వెళ్ళా గాలిపి అయితే లేదు. హెయిర్ పెట్టుకున్నామంటే మనము ముంగటికి వెళ్ళిన తర్వాత ఒకటి డ్యామ్ చూడడానికి, చిన్న డ్యామ్ చూడడానికి అక్కడ అడ్వెంచర్ కూడా వేయచ్చు. అడ్వెంచర్ రోడ్ అయితే ఉంటుంది. దానికోసం గాలిపి అయితే లేదు. కొద్దిగా లైట్గా అయితే గాలిపి అయితే ఫిల్ చేద్దామని చెప్పేసి చెప్పిండు అన్న. అందుకోసమే ఫిల్ చేస్తున్నాడు. ఆ వాయిస్ చెప్తున్నాడు కానీ మన మైక్ అయితే రికార్డ్ కాలేదు. ఎందుకు ఒక్కోసారి రికార్డ్ అవుతుంది, ఒక్కోసారి రికార్డ్ అవుతలేదు గోప్రోలో. ఇప్పుడు ఇక్కడ సైడ్ టైర్కి అయితే ఫిల్ చేస్తున్నాడు. గాల్పు కూడా బాగా తక్కువ ఉండే, అందుకనే అన్న అయితే ఇక్కడ కూడా ఫిల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇది ఆటోమేటిక్ మిషన్ కాబట్టి ఎంత కావాలంటే అదే సెట్ చేసుకొని ఫిల్ అయితే చేస్తుంది. ఈ ప్రతి బంకులో ఉంటుంది ఫ్రీ మిషన్ ఇది. అబుదాబిలో అయినా సరే, దుబాయ్లో అయినా సరే, యూఏఈలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రీ ఎయిర్ ఫిల్లింగ్ అయితే ఉంటుంది. ఫిల్ అయితే చేసుకున్నాం. ఇక అది చూడవచ్చు మొత్తం ఎడారిగా. ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నట్టు మొత్తం ఎడారి. మనకి మంచి మంచి వ్యూ షార్ట్స్ కూడా పెడతా యూట్యూబ్లో, చూడవచ్చు మీరు. అక్కడ లాంగ్లో అయితే ఫామ్ అయితే ఉన్నది కానీ మనకు అదైతే కనిపిస్తలేదు. ముంగట అన్న చెప్తాడు, అక్కడ చూద్దురు మీరు. అక్కడ చూపిస్తా కూడా నేను. ఇప్పుడైతే కూల్ డ్రింక్ తీసుకుందామని చెప్పేసి మార్కెట్కి అయితే వచ్చేసినాము. గ్రీజరీ. సో మన వాళ్ళు అయితే కూల్ డ్రింక్ తీసుకుందామన్నారు. అట్లానే తిననీకి ఏమన్నా తీసుకుందామని చెప్పారు. ఇక్కడ మీరు చూడొచ్చు తిననీకి. అట్లనే కూల్ డ్రింక్స్, ప్రతి ఒక్క కూల్ డ్రింక్ ఉంటుంది. మనకి ఏది కావాలంటే ఆ కూల్ డ్రింక్ తీసుకోవచ్చు. కానీ మన వాళ్ళు ఒకటే చూజ్ చేసుకోరు. మెరిండా చూజ్ చేసుకున్నారు. పూర్ణన్న చెప్పిండు మెరిండా తీసుకుందామని చెప్పేసి. నేను మెరిండా తీసుకుంటున్నాడు. మెరిండా తీసుకున్నాడు. అట్లనే జాకెరు, చాక్లెట్లు ఏమైనా తిండికి చూద్దామని చెప్పేసి జాకెట్ కూడా చూస్తున్నాడు. ఇప్పుడు మనం అబుదాబి బార్డర్ ఎగ్జిట్ అవుతున్నాం. అలైన్ బార్డర్ లో ఎంటర్ అవుతున్నాం. సో అలైన్ బార్డర్ లో దగ్గర దగ్గర 110 కిలోమీటర్ వస్తుంది. సో మనం ఇప్పుడు వచ్చేసి అలైన్ బార్డర్ లో ఎంటర్ అయినాం. సో ఇక్కడ నుంచి అలైన్ స్టార్ట్. అలైన్ బార్డర్ లో వ్యూ మాత్రం మంచిగా ఉంది. ఎటు చూసినా. సో ఇక్కడ ఇదంతా ఫార్మ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక ఫార్మ్స్, ఆర్గానిక్ ఫార్మ్స్. సో సో ఇప్పుడు మీరు ఒక బోర్డు వస్తుంది చూడండి. ఇక్కడ నేను సైడ్ తీసుకుంటా. సో వెల్కమ్ టు అలైన్. ఇక్కడ కనిపిస్తుంది కదా. వెల్కమ్ టు అలైన్ రీజియన్ ఆఫ్ అబుదాబి ఎమిరేట్స్. గాలి 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 ఓరి
Naveen PG Vishnu Remix. अच्छा मेरे शादी है इंशाल्लाह। हाँ सॉन्ग मुझे नहीं आता यार। ए पाकिस्तानी का एक गाना चाहिए इंशाल्लाह 10 अक्टूबर नेक्स्ट पहला वाला है ये फर्स्ट। फर्स्ट हाँ इंशाल्लाह। उसके बाद सेकंड का भी है। वो फिर देखेगा अब एक तो करो ना यार होने के बाद इंशाल्लाह इसके बाद। सक्सेस होगा तो दोबारा करेगा। चलो अभी एक गाना पाकिस्तानी का एक तुम्हारा जो आता है वो गाना पाकिस्तानी का एक गाना चाहिए हम लोग थोड़ा सा 1-2 लाइन बस शिरीने ज़ेड गोले मख्तार आरसी पूरा ओके ताली 2 लाइन बोलेगा तो एक ही लाइन है खलास कर दिया बस हो गया ना। हो गया इलियास भाई हाँ। सद्दाम भाई हम लोग का पूरा आदमी लोग है ना, जी बिल्कुल कैसा पहचान कैसा मिल गया आपको? यार ये जीसीसी कंपनी में है ना ज्वाइन किया ड्राइविंग में हाँ इसकी वजह से बस सब कुछ। तो Friendship कितना साल हो रहा है अभी? 2 साल 3 महीने। अभी क्या काम कर रहे हैं आप? अभी ड्राइविंग। ड्राइविंग हाँ जी पूरा मजा में चल रहा है अभी। बिल्कुल सब सदाम भाई तो हमारा भाई की तरह है हाँ। और ये भी जाकिर पूर्णा अभी तो आप नया है ना लेकिन बुरा लोग थे हमारे कंट्री में भी हाँ। लेकिन हम देखो 2 साल हो गए भाई की तरह टाइम गुजरा है अल्हम्दुलिल्लाह। अच्छा हो गया ओके शुक्रिया। अभी मैं जा रहा हूँ इंशाल्लाह 4 तारीख। కానీ భలే వస్తున్నాయి పాపం వాళ్ళ బండి ఖరాబ్ అయింది బండి ఖరాబ్ అయింది. ఈ రూట్ లో బండి ఖరాబ్ అయింది అనుకో పోయినట్టే ఇక. ఏ దూరము అది దగ్గర దగ్గర అటు 100 కిలోమీటర్లు ఇటు 100 కిలోమీటర్లు. ఇది వచ్చి సుహాన్ రోడ్ ఎండ్ అవుతుంది ఇక్కడికి ఎండ్ మనం ఎక్కుతున్నాం దుబాయ్ అలైన్ హైవే. ఇక్కడ నుంచి ఇక. అంటున్నాడు మైక్ పెట్టలేము ఇప్పుడు, మైక్ పెట్టకుండానే ఇది చేస్తున్నాము ఎందుకంటే మైక్ ఛార్జింగ్ పెట్టింటి. పోరా బాబు ఒకటి ఇంట్లో ఇటు ఇప్పుడు మనం పోతున్న రోడ్ ఏమో దుబాయ్కి పోతుంది ఇప్పుడు. ఇదా సో మనం ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనం హత్తా రోడ్కి డౌన్ అయిపోతాం, హత్తా రోడ్ సైడ్ వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఇంకెంత దూరం ఉంది? దగ్గర దగ్గర వస్తుంది 90. కానీ మనం బాగానే దూరం వచ్చినాం. నేను ఇంకా ఏదో అనుకున్నాను మనకు రోడ్డు మంచిగా ఉండుట్లల్లా అంత ఏర్పడతలేదు. అంత ఏర్పడతలేదా? ఈ మొత్తం 4 lanes రోడ్డు 2 lanes రోడ్డు వస్తుంది కాబట్టి మనకి అంత ఏం లేదు. మన ఇంటికాడ లేక 2 lane రోడ్ ఉంటే అది ఘోరం. కామారెడ్డి టు రామాయపేట వయా రోడ్ లెక్కుంది కామారెడ్డి రామాయపేట వయా రోడ్. మొన్న మేము లాస్ట్ వ్యూ మంచిగా ఉంది, రోడ్స్ మంచిగా ఉన్నాయి. అటు ఇటు ఇటు ఇటుది ఇప్పుడు ఎటు మన స్టేట్ మనది. అత్త 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 భలే ఉంది పేరు. డ్యామ్ డ్యామ్ అని ఇట్లా ఏదైనా పెట్టేది మంచిగా ఉంటుంది. అత్త అత్త కొండలు భలే ఉన్నాయి కదా అన్న. అయితే
अभी शुरुआत है अभी शुरुआत है पहाड़ में కనిపిస్తున్నాయా जाएगा ఈ కొండలు ఎంత पहाड़ों में మంచిగా लेके जाएगा तुमको సేమ్ మన ఇక్కడ ఉన్నట్టు కొండలు చిన్నగా కనిపిస్తున్నట్టు तुमको चढ़ाना है ये है ना భలే ఉన్నాయి కొండలు మాత్రం फ्रंट लीजिए तुम यहाँ है इलियास अभी तक మీకు ఎట్లా కనిపిస్తుందో కానీ మాకు మాత్రం మంచిగా మేము కళ్ళతో చూస్తున్నాం కాబట్టి మాకు మంచిగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చూడండి ఆ కొండలు ఎంత మంచిగా ఉన్నాయి ఇది అదే అక్కడ సైడు మన ఇంటికాడనేమో చెట్లను నరుకుతారు ఈడనేమో చెట్లనేమో మంచిగా పెంచుతారు అది చూడండి ఇంత ఇంత ఎడారిలో కూడా వీళ్ళు చెట్లు అమ్మేస్తారు అంటే వీళ్ళ గ్రేటా మనం గ్రేటా ఇక చూడండి మొత్తం రమ్మలే ఇటు రమ్మలు అక్కడ సైడ్ చెట్లు అమ్మేస్తారు ఇటు ఓన్లీ రమ్మలలో మొలిచిన చెట్లు అక్కడ పిల్లు ఉంది ఇటు మేము వచ్చినప్పుడు ఇదంతా కన్స్ట్రక్షన్ లో ఉండే బాగా లైన్ క్యూ ఉండే ఇప్పుడు మొత్తం క్లియర్ అయింది కానీ ఇంకా నడుస్తుంది ఇది అదే బోర్డు ఒక పిక్చర్ దాన్ని పిక్చర్ అయితే సో గైస్ ఇప్పుడైతే ఒక చిన్న డ్యామ్ ఉంటుందని చెప్పి నేను చూసినాం అక్కడికైతే వచ్చేసినాం ఇప్పుడు అది మీకు చూపిస్తాను మీ అందరికి ఒకటి చెప్పాలి ఇంకోటి ఏంటంటే అన్నది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అన్నది యూట్యూబ్ ఛానల్ అట్లనే ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను అక్కడ నుంచి మీరు అందరూ చూసి అది కూడా ఒకసారి విజిట్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి అన్న ఛానల్ని అట్లనే కామెంట్ చేయరు అన్న దాన్ని మన ఛానల్ నుంచి ఎంతమంది అయితే చూస్తున్నారు అనేది కానీ కామెంట్ చేయరు మీకు ఇది చూస్తున్నారు కదా ఇది అన్నట్టు అది చిన్నది డ్యాము అన్న అయిపోయింది ఫస్ట్ డ్యామ్ అన్నట్టు ఇది తర్వాత ఇంకా 2 డ్యాములు ముంగటున్నాయి ఇది చిన్నది వాటర్ స్టాప్ చేయని కోసము ఇక్కడ ఈ డ్యామ్ ఉంచారు అన్నట్టు ఇప్పుడైతే మేము దిగుతున్నాం కిందికి మీకు చూపించడానికి లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది మీరు చూడొచ్చు ఓన్లీ అది వాటర్ స్టాప్ చేయనీకి అని చెప్పేసి డ్యామ్ టైప్లా కట్టారు ఇక్కడ కుండలు వాటర్ అయితే తక్కువనే ఉన్నాయి ఈ వాటర్ వచ్చేసి ఒమన్ నుంచి వచ్చేటి ఈ వాటరు ఒమాన్ బార్డర్ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళేది కూడా ఒమన్ బార్డర్ దగ్గరికి ఒమాన్కి దుబాయ్కి అంటే మధ్యలో ఇది ఉన్న అన్నట్టు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా ఫామ్ ఉంది ఆర్గానిక్ ఫాము వీళ్ళు ఫొటోస్ అండ్ రీల్స్ చేస్తున్నారు ఇవి అక్కడ లాస్ట్లో ఇండ్లు ఉన్నాయి ఎవరో ఇల్లులు కట్టుకొని ఉన్నారు ఆడ మన వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ మొత్తం రమ్మలే కాళ్ళు పెడితే అడుగు పెడితే కింద దిగుతున్నాయి బ్యూటిఫుల్గా ఉన్నది లొకేషన్ ఇవన్నీ ఫాము ఎవరో ఇక్కడనే దగ్గరనే చేస్తున్నట్టున్నారు మీరు చూడొచ్చు ఇదంతా ఫామ్ని
లోపట్ల గడ్డి, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నేను చూస్తున్న చెట్లేమో మన వీటిని నేమ్ ఏమో అంటారు, నాకు అంత ఐడియా లేదు. మీకు ఏమన్నా క్లారిటీ అనిపిస్తే కామెంట్ అయితే వేయరి. అక్కడ మాత్రం ఈత చెట్టు అయితే ఉన్నది, ఖజూర్ చెట్లు, ఈత చెట్లు ఉన్నాయి. ఇదేం చెట్టు అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. మన దగ్గర బాగా పండిస్తారు అవి. చలో పోదామని చెప్పి పిలుస్తున్నాడు ఇలియాసు. ఇక పోయి కార్ అయితే ఎక్కుతున్నా నేను. అన్న ఫొటోస్ చూస్తున్నాడు. చెప్పానుగా అడ్వెంచర్ రోడ్ దగ్గర ఇది చేద్దామని చెప్పేసి, ఇది అదే అడ్వెంచర్ రోడ్. అయితే కింద మొత్తం రాళ్ళు తగులుతున్నాయని చెప్పేసి మేము ముగ్గురం అయితే దిగినాము. అన్న అయితే కార్ తీసుకొని అయితే వస్తున్నాడు. మీకు రాళ్ళు ఎంత దొడ్డు ఉన్నాయని చెప్పేసి కూడా చూపిస్తాను. మొత్తం కింద బాడీ మొత్తం ఆనుతున్నది మా వెయిట్కి, అంత అడ్వెంచర్గా ఉండే. మీకు మెయిన్ రోడ్కి వెళ్ళి ఇదేం అడ్వెంచర్ అయితే ఉండదు, మేమే మీకోసం అని చెప్పేసి అడ్వెంచర్ కూడా చూపించాలన్నట్టు అడ్వెంచర్ కోసము ఇటైతే వెళ్ళినాం. చూడొచ్చు మేము ఇంత దిగినా కానీ కింద ఇంకా టచ్ అవుతున్నాయి. అవి చూడొచ్చు ఎంత దొడ్డు దొడ్డు రాళ్ళు ఉన్నాయి అవి. అందుకోసమని ఇక మేము కూడా దిగినాం. మళ్ళీ కార్ కూడా ఏం ఎఫెక్ట్ కావద్దని చెప్పేసి ఆల్రెడీ ఆడొక దగ్గర టచ్ అయింది మొత్తం బాడీ. అందుకోసమే ముంగట ఇక మేమందరం కలిసి దిగి నడుచుకుంటూ పోతున్నాము. అన్న కొంచెం రమ్మని వీలంగానే ఇప్పుడు మనోళ్ళు రన్ చేసుకుంటూ వస్తారు. పైన కూడా వెదర్ మాత్రం కూల్ ఉంది. మాకు తగ్గట్టు ఆ రోజు కూల్ ఉంది. కొంచెం అయితే వర్షం కూడా పడ్డది, అంతటా కాకుండా కొన్ని చోట్ల అంతే. ఒక సైడు మబ్బులు, ఒక సైడు ఎండ. వెదర్ మాత్రం బాగా మాకు కంఫర్టబుల్ ఉండే ఆ రోజు. ఇక్కడ ఎవరు ఇల్లు కట్టుకోరు చూడండి. మనోళ్ళు అన్న రమ్మనగానే రన్ చేసుకుంటూ వస్తున్నారు. అదంతా అడ్వెంచర్ రోడ్ అన్నట్టు. ఇక్కడ ముంగట వెహికల్స్ పోతాయి, అక్కడనేమో మెయిన్ హైవే ఉంటుంది. మేము హైవే నుంచి అడ్వెంచర్ రోడ్లోకి వచ్చినాం. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇది అదే ముంగడిది, ఇక్కడ కనిపిస్తుంది కదా, వెల్కమ్ బోర్డ్ వస్తుంది. ఇప్పుడు విజిట్ అత్త అని ఉంటుంది. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, రౌండ్ అప్ బోర్డు. ఇక్కడ చూడండి, విజిట్ అత్త. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ముంగడికి వెళ్ళాలి. ముంగడికి వెళ్ళంగానే మనకి ఫస్ట్ ఒక వ్యూ వస్తుంది. అక్కడ ఒమాన్ వాటరు, అట్లనే దుబాయ్ రెండు మిక్స్ అవుతాయి అన్నట్టు. ఇక్కడ నుంచి ఇక్కడ ముంగట కనిపిస్తున్న ప్లేసు ఇక్కడనే. సో గైస్, లొకేషన్కి అయితే రీచ్ అయినాం. ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం వార్నింగ్ సైనేజెస్. ఇక్కడ బర్డ్స్ గిట్ల అన్నీ ఉన్నాయి. మీకు వ్యూ చూపిస్తా అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. ఇక్కడ దుబాయ్ మున్సిపాలిటీ మెనూ, ఇదంతా మెయిన్ లొకేషన్. ఇక్కడ మార్క్ కనిపిస్తున్న లొకేషన్లో ఇప్పుడు మనం ఉన్నాము. ఇక్కడ మీరు మొత్తం తిరిగి చూడవచ్చు. బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. మీకు కావాలంటే ఇది స్టాప్ వేసి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. చూడండి, మనోళ్ళు ఇక్కడ చూడండి, మనోళ్ళు మొత్తం వీడియోలు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. దూరంగా కొండలు, ఈ ఫ్లాగ్. ఇప్పుడైతే మనం ముంగడికైతే పోదాం. ఇక్కడ మంచి వ్యూ అవుతున్నది. అన్న మనకు ఆల్రెడీ అప్పటికే అన్న కూడా చెప్తున్నాడు, వాయిస్ అయితే రికార్డింగ్ కాలేదు. అన్న ముంగడ పోతున్నాడు, నేనేమో ఇంకా చూడొచ్చు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ముంగట రివర్ ఉంది కదా,
ఈ వాటర్ వచ్చేసి దుబాయ్, మళ్ళీ ఒమాన్, ఇక్కడనే ముంగట్న ఉంటుంది బార్డరు. అది కూడా చూపిస్తాను మీకు. వాటర్ అనేవి ఒక దగ్గర కలుస్తాయి, ఇక్కడ నుంచి అటు అక్కడ నుంచి ఇటు వస్తాయి అని చెప్పేసి అన్న చెప్తున్నాడు. వాటర్ మాత్రం ఫ్రెష్ ఉన్నాయి. మీకు అంత కెమెరాలో మాత్రం అంత క్లారిటీ అయితే కనిపిస్తలేదు. అన్న చెప్తున్నాడు చూడు, అది ఒమన్ బార్డరు, అక్కడ నుంచి వాటర్ వస్తాయని చెప్పేసి చెప్తున్నాడు. అక్కడ నుంచి అటు పోతాయని చెప్తున్నాడు, ఇక్కడ నుంచి ఇటు దుబాయ్ వస్తాయని చెప్తున్నాడు. మీకు అర్థమైంది కావచ్చు అన్న చేతితోటి చెప్పేది. కింద మాత్రం బాతులు, ఫిష్లు బాగున్నాయి. నేను కెమెరాలో క్యాప్చర్ చేద్దామంటే క్యాప్చర్ కాలేవు ఫిష్లు మాత్రం, కానీ బాతులు మాత్రం క్యాప్చర్ అయినాయి. ఇక్కడనే మేము కొన్ని రీల్స్, కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. మీరు ఇవి చూడాలంటే ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఈ వ్యూకి ఈ ప్లేస్కి వచ్చిర్రు అనుకో, ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ లాంగ్ మాత్రం బాగా జర్నీ ఎలా పడుతుంది, అదొక్కటే ఆలోచించుకోర్రి. ఇక్కడికి బస్సులు కూడా ఉన్నాయి. మేము వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్ దగ్గర నుంచి వెళ్ళినాం. అయితే బస్సులు అవుతున్నాయి. బస్ ఏ నంబరు అంత క్లారిటీ అయితే చూడలేం, కానీ దుబాయ్ నుంచి అయితే వస్తాయి బస్సులు ఇక్కడికి. వాళ్ళన్నా రావాలంటే రావచ్చు. దుబాయ్ నుంచి అయితే దగ్గర ఉంటుంది, ఇక్కడికి ఎక్కువ ఏమి ఉండదు. చూస్తున్నారుగా, అన్నైతే ఫొటోస్ అయితే తీస్తున్నాడు. ఇప్పుడు అన్నయ్య ఈ ఫోటో నేను తీస్తున్నా, ఎందుకంటే మీరు కూడా వెదర్ కూడా చూడొచ్చు, ఎంత కూల్ ఉంది వెదరు. ఇంకా రీల్ అయితే చేస్తున్నాం అట్లనే ఇక్కడనే. ఇప్పుడు నేను ఇక్కడ కెమెరా పెట్టింటిని, ఇప్పుడు మళ్ళీ ఒకటి సైడ్ నుంచి ఒక ఫోటో దించమని చెప్పేసి సైడ్కి అయితే పెట్టిన కెమెరా. ఇక వెళ్దామని వెళ్తున్నాం. ముంగటి నుంచి ఇలియాస్ అయితే వచ్చిండు, ఇలియాస్ కూడా రీల్ చేస్తా అని. వ్యూ మాత్రం భలే ఉన్నది. ఇప్పుడు మనం మెయిన్ ఏదైతే స్పాట్ ఉంది కదా, ఆ స్పాట్కి అయితే వెళ్తాం. ఇప్పుడు చూడవచ్చు మీరు, మన వాళ్ళు ఇక్కడ రీల్స్ చేసారు, ఫోటోలు దిగారు. ఇది అదే మెయిన్ స్పాటు. వ్యూ ఎంత బాగుందో. అవన్నీ హోటల్స్, రెస్టారెంట్స్, కానీ ఇప్పుడైతే ఓపెన్ అయితే వేయలే. అక్కడ షేక్స్ ఫొటోస్ అయితే ఉన్నాయి, అక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతాయి కిందికి. ఇక్కడ ఇప్పుడైతే అది అలో లేదు, బ్యారికేషన్ ఉంది. ఇక్కడ సైడ్ అయితే అలో ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ షిప్స్ అవన్నీ ఉన్నాయి. మనం ఏమన్నా రెడీ చేయాలన్నా అని చేయొచ్చు అక్కడ నుంచి. వాటర్ ఫ్లో అయితే బాగా తక్కువ ఉంది, అంటే వాటర్ తక్కువ ఉన్నాయి, మొత్తం అయితే తక్కువ ఉన్నాయి. ఛాన్స్ అయితే లేదు ఫ్లో కానీకి. ఇక్కడ వెహికల్స్ చూడండి, మొత్తం ఇక్కడనే పార్క్ చేసుకోరు వెహికల్స్ కూడా. మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ రీల్స్ చేస్తూనే ఉన్నారు. అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది కన్స్ట్రక్షన్ అయిపోయినాక అక్కడ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఆ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడానికి రోడ్ అవుతుంది. ఇక్కడ కింద మీకు కనిపిస్తున్నట్టున్నాయి షిప్స్, అవన్నీ అమౌంట్ పే చేసి వెళ్ళాలి అక్కడ నుంచి. అన్న అయితే వచ్చేసిండు, ఇక పోదామని చెప్పేసి కార్ తీసుకొని రిటర్న్ వచ్చేసిండు. చాలాసేపు అయింది మేము వచ్చి, ఎక్కువ వీడియో కూడా తీయలే. ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే డ్యూటీ కూడా ఉంది కాబట్టి. జర్నీ కూడా మళ్ళీ చాలా చేసాడు జర్నీ. చూడండి, ఇది చూడండి, వీళ్ళు ఎంత మంచిగా పెంచుతారు చెట్లని. మన దగ్గరనేమో చెట్లనేమో కొట్టేస్తున్నాం, కబ్జా లెక్క ఎత్తున్నాం. ఇట్లా ఇంటికాడ ఉండి ఒకటి ఫామ్ హౌస్ కట్టుకొని
ఏమైంది చేయొచ్చు. ఏమంటావా? అదే ఇంకా ఏం చెప్తావు, ఇక్కడ నడుపుతున్నాడు కబ్జాలు ఇక. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 ఎకరాలు ఉంటాయి ఊర్లలో, అంత కబ్జాలే. వాళ్ళు చెట్లు నరికేసి మొత్తం రియల్ ఎస్టేట్. కానీ చూడు, వాటర్ లేక్. కానీ ఇవి పక్క పోన ఈ కొండలు మాత్రం భలే ఉన్నాయి అన్న. నిజంగా ఒక్కోసారి జూమ్ అవుట్ అవుతుంది, జూమ్ చేసి చూపిస్తాం మీకు. జూమ్ చేస్తే పోతున్నాయి. కొండలు మాత్రం భలే ఉన్నాయి, అన్ని ఉన్నాయి ఈడ. కానీ ఫ్రంట్ వ్యూ ఇప్పుడు ఫ్రంట్ కొండలది మంచి వ్యూస్ ఉన్నాయి. కొండలు కెమెరా మందు పీరు కావాలంటే ఇట్లా అవుతారు, ఫినిష్ ఏం లేదు. ఉంటాయి ఉంటాయి అన్ని ఉంటాయి. నీకు ఇప్పుడు మంది కావాలంటే ఇక్కడ దొరుకుతా దొరకా అని డౌట్. వాడు అడగలేడు. కానీ భలే ఉన్నాయి కొండలు కొండలు. ఇది ఇట్లా చూస్తే ఎన్నో ఇంటికాడ మనం పోతున్న షాపుటాలా అట్లా భలే ఉంది వ్యూ కదా. సో ఒక దగ్గర అయితే ఆపినాం, కొద్దిగా thumbnail-కి అయితే ఫోటో అయితే తీసుకున్నాం. thumbnail కి ఫోటోలు తీసుకొని చూస్తురుగా బ్యాక్గ్రౌండ్ ఎంత మంచిగా ఉంది. ఇది బ్యాక్గ్రౌండ్ మాత్రం భలే ఉంది. మొత్తం గుట్టలే, కరెంటు వేలు. చూస్తురుగా చుట్టూరు కొండలే, మధ్యలో ఉండి thumbnail కోసం అని చెప్పేసి అయినాం. ఫోటో తీసుకున్న తర్వాత కంటిన్యూ అవుదాం. సో గైస్ వచ్చేసినాం రూమ్కి అయితే. ఇక వీడియో అయితే షూట్ చేయలేము, పడుకున్నాయా, నేను ఫుల్ టైర్డ్ అయిపోయినా. అన్నుంచి 3:20కి అట్లా వెళ్ళినాం. ఇక్కడికి వచ్చేసరికి 6:30 అయిపోయింది. బాగా లాంగ్ కదా జర్నీ. మొత్తం టోటల్గా మన ఈ జర్నీ వచ్చేసి 700 కిలోమీటర్స్ అయింది అప్ అండ్ డౌన్. సో అన్నకు ఒకసారి అడుగుదాం, అన్న ఫీలింగ్ ఇప్పుడు. అన్న కూడా బాగా టైర్డ్ అయిపోయాడు, అన్న కూడా బెడ్లో కూర్చున్నాడు. చెప్పన్నా. అంత బాగానే టైర్డ్ అంటూ ఏం లేదు. ఇక్కడ రోడ్స్ అన్ని బాగుంటాయి కాబట్టి